మన సముద్రగర్భం ఇంకా ఎన్నో రహస్యాలను దాచిపెట్టుకుంది. కొన్నిసార్లు మనం చూస్తే భయపడేలా ఉండే చేపలు కూడా బయటపడతాయి. వాటిలో ఒకటి ఓయర్ ఫిష్. ఈ చేపలే భూకంపాలు, సునామీలను ముందుగా ఊహిస్తాయా? నిజంగా ఇది శాస్త్రీయంగా నమ్మదగిన విషయమా లేదా కేవలం ఓ అపోహ? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఓయర్ ఫిష్ గురించి విన్నారా? ఈ రహస్యమైన చేప ఎందుకు భూకంపాలు, సునామీలకు ముందుగా కనిపిస్తుందని చెబుతున్నారు? దిగుబడిలో నివసించే ఈ అద్భుతమైన చేపను మనం సాధారణంగా చూసే అవకాశముండదు. కాని ఇది ఉపరితలానికి వచ్చినప్పుడల్లా ప్రకృతి విపత్తులకు సూచనగా భావించవచ్చా? ఇవాళ ఈ వీడియోలో దీని వెనుక ఉన్న శాస్త్రాన్ని, అపోహల్ని, నిజాలను తెలుసుకుందాం. ఓయర్ ఫిష్ అనేది పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ మహాసముద్రాల్లో ఉండే పొడవైన చేప. దీని పొడవు 8 మీటర్లు దాకా పెరగొచ్చు. ఇవి సముద్రపు లోతైన ప్రాంతాల్లో 200 నుంచి 1000 వరకు మీటర్ల లోతులో జీవిస్తాయి. కొన్నిసార్లు ఇవి సముద్ర తీరాలకు వచ్చి కనిపిస్తాయి, మరణించి ఒడ్డుకు కొట్టుకుపోతాయి. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. ప్రపంచవ్యాప్తంగా ఒక అపోహ ఉంది, ఓయర్ ఫిష్ కనిపిస్తే భూకంపం లేదా సునామీ వస్తుంది అని. ఎందుకంటే చాలాసార్లు భూకంపాల ముందు లేదా తర్వాత ఓయర్ ఫిష్ ఒడ్డుకు వస్తాయి. దీనికి కారణం ఏమిటంటే, కొన్ని శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూకంపం రాబోయే ముందు భూమిలో అనేక మార్పులు జరుగుతాయి. భూకంపపు వేవ్స్ నీటిలో మార్పులు తెచ్చే అవకాశం ఉంది. ఇది సముద్ర జీవులపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు శాస్త్రీయంగా ఓయర్ ఫిష్ భూకంపాల్ని ముందుగా ఊహించగలదని నిరూపించిన ఆధారాలు లేవు. జపాన్, ఫిలిప్పీన్స్, చిలీ వంటి దేశాల్లో ఈ అపోహ ఎక్కువగా ఉంది. కాని శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ఓయర్ ఫిష్ కనిపించడం కేవలం సహజ ఘటన మాత్రమే, భూకంపాలకి సంబంధం ఉండకపోవచ్చు. భూకంపాల గురించి ముందుగా తెలుసుకోవడానికి సైస్మిక్ సెన్సార్లు, టెక్టోనిక్ మోషన్ ట్రాకింగ్ వంటి అధునాతన టెక్నాలజీలు ఉన్నాయి. అవి మనకు భూకంపాలను గమనించడానికి సహాయపడతాయి. ఓయర్ ఫిష్ మాత్రమే భూకంప సూచనగా నమ్మడం శాస్త్రీయంగా సరైనది కాదు. ఓయర్ ఫిష్ భూకంపాలకు సంబంధం ఉందా లేదా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. కాని ప్రకృతి అద్భుతాలను అర్థం చేసుకోవడంలో మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.